మీలో చాలా మంది స్టాఫ్ ట్రావెల్ అంటే ఏంటిదని అడిగారు కదా, ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈరోజు అయితే మనకి సీట్ దొరికేసింది. రిటర్న్ రేపు రానికి దొరుకుతుందో లేదో తెలియదు. బ్యాగ్ కూడా చెక్-ఇన్ చేసిన. ఉట్టిది ఒక్క హ్యాండ్ బ్యాగే ఉందన్నమాట. ఫ్యామ్ ఫ్లైట్స్ అంటే ఏంటిదంటే ఒక క్రూ 3 months ట్రైనింగ్ చేసిన తర్వాత Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. ఈ రోజు నేను జానీ ఇద్దరం కలిసి బయటకు పోతున్నాము. క్విక్గా చేతిలో చూస్తే అర్థమైంది కదా, కారు మా కార్కి యాక్సిడెంట్ అయిందనమాట. ఏంది వాటర్ బాటిల్ నీళ్ళు పోసుకోవాలా? నీకైతే ఇంకొక ఈమె చేసే ఒక పనికి ఇంకొకళ్ళ పని కూడా కావాలన్నమాట. మళ్ళీ చేయకపోతే అరుస్తుంది. కళ్ళు చూస్తే అర్థమై ఉండొచ్చు. జస్ట్ పండుకొని లేచినాను, నిద్ర అస్సలకి సరిపోలేదన్నమాట. పోయి షోరూంలో చూపించాలి. బాధ కాదు నిన్న అసలుకి దానికి దాకిన తర్వాత, బట్ ఇట్స్ ఓకే, అవుతుంటుంది, ఏం చేయలేము. కానీ ఎవరికి ఏమి కాలేదు, సో అదో మంచి విషయం. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చిన, టైం 12:30 అవుతుంది. క్విక్గా రెడీ అయిపోవాలి. అసలుకి చేతనైతే నిన్న నేను నా ఫ్రెండ్తో తిరగనికే పోయింది అనమాట బండి మీద. చాలా రోజుల తర్వాత బండి మీద కూర్చునేసరికి బ్యాక్ పెయిన్ అయిపోయింది. 4 గంటలు కంటిన్యూస్గా తిరిగి 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 అలసిపోయినా. ఇప్పుడు ఫ్లైట్కి అయితే క్యాచ్ చేయాలి. బెడ్రూమ్లో బట్టలు అక్కడనే ఉన్నాయి. అవి సదురుదామని నిన్నటి నుంచి నా బ్యాగ్లు ఓపెన్ చేసినాను, మీకు చూపిస్తా. అవి సదురుతలేను, పెడతలేను. నేను 2 o'clockకి ఇక్కడ నుంచి బయలుదేరాలి. ప్రస్తుతానికి 1 అవుతుంది. గంటలు మనం స్నానం చేసి రెడీ అయ్యి బ్యాగ్ సదురుకొని ఒక బ్యాగ్ తీసుకుపోయి ఢిల్లీలో పెట్టేద్దాం అనుకుంటున్నా. లే కదా, ఈరోజు నేను మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోతున్నాను అనమాట. సో మనము బ్యాగ్ ప్యాక్ చేసుకుందాము. 2 బ్యాగులు తీసుకొచ్చినాను. ఒక బ్యాగ్ అయితే తీసుకుపోయాలో పెట్టేద్దామని డిసైడ్ అయినా. ఎందుకు 2 బ్యాగులు తీసుకొచ్చినాను కూడా మీకు లాస్ట్ టైం చెప్పిన నేను. బియ్యము, కారము, పసుపు, గరం మసాలా ఇవన్నీ మా మమ్మీ నాకు కొట్టి చేసేస్తుంది. బయట నుంచి నేను మోస్ట్లీ కొనుక్కోను. అన్నీ అయిపోయినాయి, బియ్యం కూడా అయిపోయినాయి. ఆడ బియ్యం కూడా నాకు నచ్చవు. సో ఇంక ఈ నుంచి తీసుకొని పోదాము. అవి ఒక 5 kgs అదే వెయిట్ అయిపోతుంది. 25 kgs అయితే తీసుకెళ్ళచ్చు నేను. సో అందుకోసం 5 kgs అది తీసుకపోయినా, బట్టలు ఒక 10 kgs అయినా 15 kgs అవుతాయి. ఎందుకు పోతున్నా, మళ్ళీ ఇంకొక ట్రైనింగ్ వేసారు. ప్రణవి ట్రైనింగ్లు చేస్తూనే ఉంటుంది, ఇంకేమీ చేయదన్నమాట లైఫ్లో. ఎయిర్ ఇండియా జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ 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 ట్రైనింగ్. ఇంత టైం నేను పెట్టుంటే ఇంక దీని మీదైనా ఇంకేదో అయిపోతుండే. ఎవ్రీథింగ్ అసైడ్, క్విక్గా మనం బ్యాగ్ సదురుకుందాము. బియ్యము, ఇది ఒక చీర అనమాట, ఒక వాళ్ళకి ఇవ్వాల్సింది. నా మేకప్, బట్టలు, ఇక్కడ సైడ్ ఏమో ఏం పెట్టుకున్నాయి, ఇక్కడ సైడు నా యూనిఫాము అవన్నీ తీసుకెళ్ళిపోతున్నారు రిటర్న్. ఏవైతే సర్లక్కతో కుట్టించుకొని ఇక్కడ తీసుకొచ్చుకున్నాను, ఇవి అక్కడ పెట్టేసి వద్దాము. ఏం చీర తీసుకున్నా అనేది చూపిస్తా, ఆగండి. ఇది యాక్చువల్గా నా కోసం కూడా కాదు, నాకు ఒక ఫ్రెండ్ ఉందనమాట, స్పందన అని. సో వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్, అండ్ వాళ్ళు నార్త్ ఇండియన్స్ అనమాట. మన సైడ్ చీరలు వాళ్ళకి అక్కడ దొరకవు. అండ్ స్పందనకి ఫోన్ చేసి నాకు పెళ్ళికి ఒక చీర కట్టుకోవాలని ఉంది, అంటే పెళ్లి రోజు కాదు, పెళ్లి రోజు కాకుండా వేరే ఏదైనా ఒక ఫంక్షన్కి. సో నేను నీకు పైసలు పంపిస్తాను, ఒక చీర తెప్పి అని అనిందంట. అండ్ స్పందన ఉండి ఎట్లో దాని పెళ్ళి కాబట్టి నువ్వేం పైసలు వేయకు, ఏదైతే నచ్చుతుందో నేనే ఇప్పిస్తా అని అనింది. సో నేను మమ్మీ ఇద్దరం కలిసి పొయ్యి తీసుకొచ్చినాము. ఇది ఆ అమ్మాయి సెలెక్షన్ అనమాట. అమ్మాయికి ఈ చీరనే నచ్చింది. ఎందుకు ఈ చీర నచ్చింది అంటే, అమ్మాయి కళ్ళు ఆలివ్ గ్రీన్ ఉంటాయంట. సో తను ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు, బికాజ్ నా ఫ్రెండ్ కాదు, తన ఫ్రెండ్. సో తనకి ఈ చీర నచ్చింది కాబట్టి పెళ్లి కూతురికి ఏ చీర నచ్చితే మనం అదే తీసుకెళ్ళాలి. సో ఇది తీసుకెళ్ళి ఇవ్వాలి. పిల్లనేమో స్పందననేమో లండన్లో ఉంది. ఈ చీర నేను నా పిల్లకి ఎట్లా ఇచ్చి పంపిస్తాను ఏమో, ఏం అర్థమైతలేదు. ల్యాప్టాప్ వీడియో పెడుతున్నా అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తా కాబట్టి ఎక్కువ రోజులు ఏముంటాను నేను ఆడ, నా పని చూసుకొని వచ్చేస్తా. సో ఇప్పుడైతే మనం క్విక్గా ఫేస్కి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ పెట్టుకుందాము. ఈ ఎండకి బయటికి పోతే ఇంకేం లేనా, ఉన్న కలర్కి ఇంకా బోకిన్ అయిపోతాను. మీలో ఎంతమందికి జబ్రండి ఆయిల్ తెలుసు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఒక ఎయిర్ ఆయిల్ అనమాట. ఇది నేను ఒక యూట్యూబర్ వాడుతుంటే చూసి 2 years బ్యాక్ వాడిండే. ఇది బేసిక్గా ఏదైతే మనము ఆయిల్ వాడతామో, కోకోనట్ ఆయిల్ లేదంటే ఆలివ్ ఆయిల్, మన హెయిర్కి ఏదైతే మీరు వాడుతున్నారో ఆల్మండ్ ఆయిల్, దాంట్లో కొంచెం మిక్స్ చేసుకొని హెయిర్కి పెట్టుకోవాలన్నమాట.
హెయిర్ ఫాల్ అయ్యేటప్పుడు ఆపుతుంది అండ్ హెయిర్ కూడా థిక్గా గ్రో అవుతుంది. ఇది నేను మానేసిండే మధ్యలో, అంటే మనకి ఏదైనా మళ్ళీ మంచిగా అయిపోయిన తర్వాత వాడం కదా, ఒట్టి మనకి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడే మనం ఆ సొల్యూషన్ కోసం చూస్తాము. సో సేమ్ నేను కూడా అంతే అనమాట. జుట్టు అయితే కట్ చేయించుకున్న తర్వాత హెయిర్ ఫాల్ కొంచెం తగ్గింది. మేబీ నా హెయిర్ లాంగ్ ఉంటే దానికి స్ట్రెంగ్త్ దొరకదు అని అనుకుంటున్నా. మేబీ అందువల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందేమో. హెయిర్ కట్ చేయించుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో హవెవర్ కొంచెం హెయిర్ ఫాల్ ఉంది, దానికి జబ్రండి ఆయిల్ వాడదామని. జానీ శ్రీజు కూడా వాడతారు. అయ్యో చాలా హెయిర్ ఆయిల్స్ వాడతాము, చాలా షాంపూలు వాడతాము, ఒక్కసారి ఒకటి వాడతాము, ఇంకొకటి వాడతాము. అది డిపెండ్స్ మన ప్రాబ్లం. డాండ్రఫ్ టైంలో అది వాడతాం అనమాట, హెయిర్ ఫాల్ లేదంటే హెయిర్ రఫ్గా డ్రైగా అయిపోయినప్పుడు ఇంకొక షాంపూ, ఆయిల్ డిఫరెంట్. ప్రస్తుతానికైతే ఇది నేను తెచ్చుకున్నా. నిన్న బయటికి పోయినా కదా దోస్తుతో తిరగనీకే. సో మెహదీపట్నం అత్తాపూర్ సైడ్ పోయినప్పుడు అది తెచ్చుకున్నాను. మా శ్రీజ నా కోసం క్యాబ్ బుక్ చేసింది. పోతున్నా, ఒకటే బ్యాగ్ తీసుకొని పోతున్నా. ఫ్లైట్లో ఇట్లా పోయి మళ్ళీ అట్లా వచ్చేద్దాము. ఒకటి బ్యాగ్ పట్టుకొని. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీలో చాలా మంది స్టాఫ్ ట్రావెల్ అంటే ఏంటిదని అడిగారు కదా, ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎట్లా యూజ్ చేసుకుంటాము, ఏం బెనిఫిట్స్ అవన్నీ. ఫస్ట్ అయితే క్యాబ్ ఏడుందో చూద్దాం. శ్రీజ క్యాబ్ లేదే, ఇంకా క్యాబ్ రాలే. నేను వచ్చైతే నించున్నా. క్విక్గా క్యాబ్ వచ్చిన తర్వాత బయలుదేరదాము. ఎండ విపరీతం ఈడ, 2 రోజులు కూడా బయట ఉండలేకపోతున్నాము. మా ఇంటి ఎదురుగా చూడండి, మొన్ననే ఆ ఇల్లు అయిపోయింది, మళ్ళీ ఇల్లు కట్టి ఇది కూడా అయిపోయినీకి వచ్చింది. మనం కట్టేదే బాకీ అనమాట. అందరు కూడా వెయిటింగ్ చేస్తారు నేను ఎప్పుడు కడతా అని. సో జల్దీ కట్టాలని ప్రే చేయండి, కట్టేద్దాం. మనం బయలుదేరినాం ఇప్పుడు. సో మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నా కదా. ఏంటిదంటే ప్రతి ఒక్క ఎయిర్లైన్లో డిఫరెంట్గా ఉంటుంది. లో కాస్ట్ కెరియర్ నేను ముందు వర్క్ చేసిన దాంట్లో అయితే ఓన్లీ బ్లడ్ రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఫ్రీ టికెట్స్ అనేది అలౌడ్ అనమాట. బట్ ఎయిర్ ఇండియాలో ఏంటిదంటే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్, ఇన్లాస్ అండ్ అలాగే స్టెప్ బ్రదర్, స్టెప్ సిస్టర్, స్టెప్ మదర్, స్టెప్ ఫాదర్, చాలా పెద్ద లిస్ట్ ఉంది. యాక్చువల్గా ఎవరిని కావాలంటే వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు, కానీ లిమిట్ 5 మెంబర్స్ అనమాట. ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ కన్నా ఎక్కువ యాడ్ చేయడానికి రాదు. సో మా ఇంట్లో ఆల్రెడీ మేము 4 ఉన్నాము అండ్ మా అమ్మమ్మ ఉంది కాబట్టి మా 5 మందికి సరిపోయినాయి. అండ్ ఇంకెవరిని నేను యాడ్ చేయలేదు. ప్రయారిటీస్ ఆర్ ఇంపార్టెంట్. మా అందరికీ ఫ్రీ అనమాట. ఫ్రీ అంటే ఎలా అనేది కూడా చెప్తాను, ఎలా బుక్ చేసుకుంటాం అనేది కూడా చెప్తాను. సో ప్యాసింజర్కి ఎలా అయితే టికెట్ ఇస్తారో మాకు అలానే టికెట్ జనరేట్ చేస్తారు. బట్ సీట్ అనేది మాకు అలాట్ చేయరనమాట. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఏదైతే మనకి పీడిఎఫ్లో మనకి ఐటనరీ అది చూపించి మనం ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవుతాము. ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత వాట్ వి డూ ఇస్ కౌంటర్, స్పెషల్ కౌంటర్ ఉంటుంది అనమాట క్రూకి. ఆడికి పోయి మనం ఈ టికెట్ చూపిస్తే అందరు ప్యాసింజర్స్కి బోర్డింగ్ పాస్ ఇష్యూ చేసిన తర్వాత ఎన్నైతే ఫ్రీ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయో ఓన్లీ అప్పుడే మనకి ఆ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లేదంటే ఆ సీట్ మనకి ఆ రోజు దొరికినట్టు, ఆ ఫ్లైట్ దొరికినట్టు నెక్స్ట్ డిపార్చర్ కోసం మనం వెయిట్ చేయాలి. Directions hard to find under the stars up in the sky. I don't know where to take this, I don't want to break this. We're living in the moment, living in the moment. వచ్చిన బ్యాగ్ చెక్ ఇన్ చేసిన, కిరణ్ కనిపించిండు, ముచ్చట్లు పెడుతున్నాము, మా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుతుండే. సో మళ్ళీ నేను తిరిగి వస్తా అంటే సరే రారా అని చెప్తున్నాడు. ఈరోజు అయితే మనకి సీట్ దొరికేసింది. రిటర్న్ రేపు రానికే దొరుకుతుందో లేదో తెలియదు. బ్యాగ్ కూడా చెక్ ఇన్ చేసిన, ఉట్టిది ఒక్క హ్యాండ్ బ్యాగే ఉందన్నమాట. అండ్ నాకు సీట్ కూడా ముందే ఇచ్చారనమాట, 9C. లాస్ట్ కాల్. బ్యాగ్ చెక్ ఇన్ చేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఢిల్లీకి వస్తే ఢిల్లీలో చెమటలు,
హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో చెమటలు చచ్చిపోతున్నాం ఈ ఎండకు, అసలుకి ఏడ బతకలేకపోతున్నామో. ఎనీవేస్ ఐ కంటిన్యూ. అండ్ ఏంటంటే మాకు ఇప్పుడు ఫ్రీ టికెట్ అంటే కంప్లీట్ ఫ్రీ టికెట్ ఉండదు. ఫస్ట్ థింగ్, మనం సెలెక్ట్ అయిన తర్వాత ఒక్కసారి మన ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం కదా, ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మన స్టాఫ్ ట్రావెల్ ఏదైతే ఉంటుందో అది మనం యూటిలైజ్ చేయొచ్చు. మనకైనా సరే, మన ఫ్యామిలీకైనా సరే, ఎవరికైనా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎవరి పర్మిషన్ అవసరం లేదు. మనకి ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో మన అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాని నుంచి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయాలి. బట్ ఎప్పుడు పడితే అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని చేంజ్ చేయనీకే రాదు. ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అప్పుడు మనకి చేంజ్ చేసుకోనీకే ఒక ఛాన్స్ ఇస్తారనమాట. దాని తర్వాత మళ్ళీ ఇవ్వరు. ఒకసారి మనం మన ఫ్యామిలీ మెంబర్స్ 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాడ్ చేసేసినాం అనుకో, నెక్స్ట్ ఆ 1 ఇయర్ మొత్తం వాళ్ళే ట్రావెల్ చేయగలుగుతారు. వాళ్ళకి మించి ఇంకెవ్వరు ట్రావెల్ చేయనీకే రారు. ఒకవేళ చేంజ్ చేయాలనుకున్నా కూడా చేంజ్ చేయలేము. అదొక పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటిదంటే, ఇది ఫ్రీ అంటే కంప్లీట్గా ఫ్రీ కాదు. ఇట్ డిపెండ్స్. హైదరాబాద్ ట్యాక్స్ మనకి అరౌండ్ 1200 రూపీస్ ఉంటుంది. సో ఆ 1200 రూపీస్ కట్టాలి. ఢిల్లీ నుంచి ట్రావెల్ చేస్తే 300 రూపీస్ ఉంటుంది. సో 300 రూపీస్ కట్టాలి. ఇట్స్ లైక్ ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్. మనకి ఎయిర్పోర్ట్ ట్యాక్స్ ఎంత ఉంటే ఎక్కడ ఆ ప్లేస్ని బట్టి మనము అంత అమౌంట్ పే చేయాలి. రెస్ట్ మనకి టికెట్ ఫేర్ ఏదైతే ఉంటుందో అదంతా మనకి క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అండ్ అది కాకుండా దీంట్లో మనకి సీట్ గ్యారంటీ అనేది మాత్రం ఉండదు. ఎందుకు అంటే మనకి ప్రయారిటీ ఉండదు. ఫ్యామ్ ఫ్లైట్స్ అంటే ఏంటిదంటే, ఒక క్రూ 3 months ట్రైనింగ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఎయిర్ క్రాఫ్ట్కి వచ్చినప్పుడు ఒక సీనియర్ కింద మనం వర్క్ చేయడం, అంటే వాళ్ళ కింద మనం పని చేస్తూ వాళ్ళు మనకి నేర్పిస్తారనమాట. ఇది ఇలా అవుతుంది. మనం ఆ ఫ్లైట్స్లో అబ్జర్వేషన్ చేస్తూ మనం కొత్త కొత్త విషయాలు కూడా నేర్చుకుంటాము. మనము క్లాసెస్లో ఉన్నప్పుడు థియరీ నేర్చుకుంటాము, బట్ ప్రాక్టికల్గా ఆన్ బోర్డ్లో ఏమవుతుంది అనేది మనం ఆన్ బోర్డ్లో నేర్చుకుంటాము. ఏంటిదంటే మనకి సింపుల్ లాంగ్వేజ్లో చెప్తా, కార్ నడపడము ఇట్లా 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 అని చెప్పేస్తారు. బట్ మనం రోడ్ మీదకి పోయిన తర్వాత 10 సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే స్ట్రైట్గా పోతే అయిపోతుంది, బట్ ఈ నుంచో బండి వస్తుంది, ఆ నుంచో బండి వస్తుంది, అవన్నీ చూసుకొని మనం హ్యాండిల్ చేస్తూ పోవాలి. కాబట్టి ఇది కూడా అంతే. ఫ్లైట్లో అన్ని మనం అనుకున్నట్టు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఫ్లైట్ పోదు. చాలా సిచ్యువేషన్స్ వస్తాయి. ఫ్లైట్ డిలే అవుతుంది, వాళ్ళకి ఫుడ్ నచ్చకపోవచ్చు, సీట్ నచ్చకపోవచ్చు, మేబీ ఒక క్రూ వల్ల అప్సెట్ అయి ఉండొచ్చు. సో ప్రతి ఒక్కటి మనం హ్యాండిల్ చేస్తూ ఫ్లైట్ని మనం ఆపరేట్ చేయాలి. ఇవన్నీ మనం ఫ్యామ్ ఫ్లైట్లో వాళ్ళు చేస్తూ ఉంటే చూసి మనం నేర్చుకుంటాము. ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ క్రూ కాబట్టి ఇవన్నీ నేను ఆల్రెడీ హ్యాండిల్ చేసినాను కాబట్టి నాకు ఇవన్నీ తెలుసు. బట్ ఫస్ట్ టైం ఇండివిజువల్గా ఒక వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ అయితే చేసేసారు, ఎగ్జామ్స్ అయితే క్లియర్ చేసారు, బట్ ఆన్ బోర్డ్లో ఎట్లుంటుంది అని నేర్చుకోనికే మనకి అట్లా ఫ్యామ్ ఫ్లైట్స్ అనేవి ఒక 2-3 ఇస్తారనమాట. ఆ 2-3 అబ్జర్వ్ చేసిన తర్వాత మనకు అసలుకైనా చెక్ ఫ్లైట్ వేస్తారు. ఇప్పుడు నేను ఆ చెక్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ చెక్ ఫ్లైట్లు ఏంటిదంటే, మనం ఇన్ని రోజులు ఎగ్జామ్ రాసి ఏదైతే చదువుకొని ఎగ్జామ్ రాసినామో అది ప్లస్ ఫ్యామ్ ఫ్లైట్స్లో ఏదైతే అబ్జర్వేషన్ చేసినామో ఇవన్నీ కలిపి ఆ రోజు మనం చేయాలన్నమాట. అంటే మన సీనియర్ క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనని అన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సేఫ్టీ రిలేటెడ్, ఫస్ట్ ఎయిడ్ రిలేటెడ్, సర్వీస్ రిలేటెడ్. ఆ రోజు ప్రాపర్ క్రూ లాగా మనం అన్నీ చేయాలి. అనౌన్స్మెంట్ చేయాలి, సర్వీస్ చేయాలి, బోర్డింగ్ చేయాలి, బ్రీఫింగ్స్ చేయాలి, అండ్ దాంతోపాటు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలి. దీంట్లో ఏ ఒక్కటి చెయ్యకపోయినా మనని క్లియర్ చేయరు. అంటే సాటిస్ఫాక్టరీ అని టిక్ చేసేది ఉంటుంది, అన్సాటిస్ఫాక్టరీ అని టిక్ చేసేస్తే మళ్ళీ నేను పోయి ట్రైనింగ్లో కూర్చొని ఒక 1 week మళ్ళీ ట్రైనింగ్ చేసి ఎగ్జామ్స్ రాసి మళ్ళీ ఫ్యామ్ ఫ్లైట్స్ చేసి మళ్ళీ చెక్ ఫ్లైట్ చేయాలి. ఇంత పెద్ద లాంగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. అందుకోసం కష్టపడి ఒకటేసారి క్లియర్ చేయనీకే చూస్తే ఏదైనా మంచిది. ఇప్పుడు నేను ఆ చెక్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నా. చదువుకునే అన్నీ మర్చిపోయినాము. మళ్ళీ చెక్ ఫ్లైట్ ముందే ఒకసారి బుక్ ఓపెన్ చేసి చదువుకుంటాను. ఫస్ట్ ఇల్లు ఉడవాలి, ప్రాచి వస్తుంది. వచ్చిన తర్వాత ఏం ఆర్డర్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఈరోజు నాకు వండుకునే ఓపిక లేదు, పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాను, అండ్ ఇంట్లో ఏం సామాన్ కూడా లేవు. సో ఆమె ఇంకొక 10-15 minutesలో వచ్చిన తర్వాత కాసేపు అలా టీ తాగి కూర్చొని ముచ్చట్లు పెట్టి దాని తర్వాత ఆర్డర్ చేసుకొని తిని మిగతా పనులు చేద్దాం. ఇప్పుడు బ్యాగ్స్ అదిరేసుకుందాము, ప్రాచి వచ్చేలోపు ఖాళీ కూర్చునేది ఎందుకు. సో బేసిక్గా నేను ఈ బ్యాగ్ ఇక్కడనే పెట్టేస్తున్నాను. నాది ఆఫీస్ బ్యాగ్ ఏదైతే ఉందో ఈ బ్యాగ్లో అన్నీ సదురుకుంటా ఏమేమి కావాలి అనేది. ఎక్కువ సామాన్ అయితే తీసుకోను, జస్ట్ కావాల్సిందే. రేపు గ్రూమింగ్ క్లాస్ కాబట్టి ఓన్లీ మేకప్ సామాన్ లిమిటెడ్గా ఎంతైతే కావాలో అవి తీసుకుంటాను.
మిగతాయి నాకు హైదరాబాద్కి పోనీకి ఏమేమైతే కావాలో అవన్నీ పెట్టుకుందాము. ఫస్ట్ దీంట్లో నుంచి దీంట్లోకి షిఫ్ట్ చేయాలి. ఈ చీర అయితే నార్మల్గా ఇట్లనే పట్టుకొని పోవాలి, ఆప్షన్ లేదు. బికాజ్ స్పందన ఎన్నిటికి ల్యాండ్ అవుతుంది ఏంటిది అనేది రేపు మనకు మెసేజ్ చేస్తుంది. అకార్డింగ్లీ మనం ఎయిర్పోర్ట్లో ఇవ్వడానికి ట్రై చేద్దాము. ఫస్ట్ అయితే బ్యాక్ ప్యాక్